శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 2వ తేదీ నవగ్రహాలలో కుజుడు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు. అంటే కుజుడి మిథున సంక్రమణం జరుగుతోంది. అలా మిథున రాశిలోకి ప్రవేశించిన కుజుడు మళ్ళీ సెప్టెంబర్ 18వ తేదీ మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళతాడు. అంటే సెప్టెంబర్ 17వ తేదీ వరకు మిథున రాశిలోనే ఉంటాడు. కాబట్టి ఆగస్టు 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తాడు. కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. జ్యోతిష శాస్త్ర పరంగా నవగ్రహాలలో కుజుడు భూములకు, గృహాలకు, స్థలాలకు, పొలాలకు కారకత్వం వహిస్తాడు. అంటే ఈ సమయంలో ద్వాదశ రాశుల వాళ్ళకి కుజుడు అనుకూలిస్తే భూలాభం, గృహలాభం కలుగుతుంది. కుజుడు వ్యతిరేకిస్తే భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు కొనుక్కోవటంలో ఆలస్యం పెరుగుతుంది. కుజుడు రియల్ ఎస్టేట్ కారకుడు. కాబట్టి ఈ సమయంలో నవగ్రహాల్లో కుజుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకి రియల్ ఎస్టేట్ పరంగా అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకి రియల్ ఎస్టేట్ పరంగా వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అలాగే కుజుడు రుణ బాధలకు కూడా కారకత్వం వహిస్తాడు. కాబట్టి కుజుడు యోగిస్తే అప్పులు తొందరగా తీరిపోతాయి. కుజుడు యోగించకపోతే ఎంత ప్రయత్నించినా అప్పులు తీర్చడం కష్టం అవుతుంది. బ్యాంక్ లోన్లు శాంక్షన్ కావాలన్నా కుజుడి అనుగ్రహం ఉండాలి. అలాగే కుజుడు నవగ్రహాలలో ఈ కుజుడు అనేటటువంటి గ్రహము ప్రధానంగా సోదరులకు కూడా ప్రాతినిధ్యం వహిస్తాడు. అంటే ఎవరికైనా సోదరులతో అనుకూలత ఉండాలంటే కుజుడు అనుకూలించాలి. సోదరులతో వ్యతిరేకత పెరిగిపోయిందంటే కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడని అర్థం. వీటన్నిటికీ కారకత్వం వహించేటటువంటి కుజుడు ప్రధానంగా ఆగస్టు 2వ తేదీ మిథున రాశిలోకి వస్తున్నాడు. మిథున సంక్రమణం జరుగుతోంది. ఆగస్టు 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఈ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశులలో ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు కుజుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఆగస్టు 2వ తేదీ కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, కుజుడి మిథున సంక్రమణం జరగగానే మీనరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం కుజుడి సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి 4వ రాశి అవుతుంది. అంటే మీనరాశి వాళ్ళకి 4వ స్థానం, చతుర్థ స్థానంలోకి కుజుడు వచ్చాడు. అలా 4వ స్థానం, చతుర్థ స్థానంలోకి వచ్చిన కుజుడు సెప్టెంబర్ 17వ తేదీ వరకు 4వ స్థానంలోనే ఉంటాడు. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 వరకు 4వ స్థానం, చతుర్థ స్థానంలో ఉన్న కుజుడు ఎటువంటి ఫలితాలను మీనరాశి వాళ్లకు కలిగింపజేస్తాడో జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో ఒక ప్రమాణ శ్లోకం ద్వారా చెప్పారు. ఆ ప్రమాణ శ్లోకాన్ని పరిశీలిస్తే భాగ్యహాని భయం క్రూరం బంధువైరంధనక్షయం రోగపీడాది సంతాపః చతుర్థ స్థానగే కుజః అని జ్యోతిష శాస్త్రంలో శ్లోకం చెప్పారు. చతుర్థ స్థానగే కుజః అంటే అర్థం ఏంటి? చతుర్థం అంటే 4వ స్థానం. 4వ స్థానంలో ఉన్న కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే భాగ్యహాని, భాగ్యాన్ని తగ్గిస్తాడు. భాగ్యం అంటే అదృష్టం, అదృష్టాన్ని తగ్గిస్తాడు. భాగ్యం అంటే ధనం, వచ్చే ధనాన్ని తగ్గిస్తాడన్న ఉద్దేశంలో భాగ్యహాని అన్నారు. భయం క్రూరం, అకారణ భయాన్ని కలిగింపజేస్తాడు. అందుకే మీనరాశి వాళ్ళు ఈ 4వ స్థానంలో ఉన్న కుజుడి వల్ల అకారణంగా భయం పెరుగుతూ ఉంటుంది. ఒక పని చేయగలమా లేదా అన్న అనుమానం కలుగుతుంది. అకారణ భయాన్ని మీనరాశి వాళ్ళు విడిచిపెట్టాలి. మనోధైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే క్రూరం అంటే క్రూర కృత్యాలు చేయాలన్న ఆలోచన కలిగింపజేస్తాడు. అంటే మామూలుగా మంచి వాళ్ళైనప్పటికీ మీనరాశి వాళ్ళు చెడ్డ ఆలోచన చేస్తూ ఉంటారు, చెడ్డ భావాలు పొందుతూ ఉంటారు. అందుకే ఇక్కడ భయం క్రూరం అన్నారు. ఆ చెడ్డ భావాలు, చెడ్డ ఆలోచనలు 4వ స్థానంలో ఉన్న కుజుడి వల్ల మీనరాశి వాళ్ళకు కలుగుతూ ఉంటాయి. అందుకే భాగ్యహాని భయం క్రూరం అని శ్లోకంలో చెప్పారు. బంధువైరం ధనక్షయం, బంధువులతో వైరము, గొడవలయ్యే అవకాశం ఉంది. ధనక్షయం, ధనం తగ్గిపోయే అవకాశం ఉంది. సంపాదించిన ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు కాబట్టి దాన్ని తగ్గించుకోవాలి. బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి, అవసరమైనప్పుడే స్నేహపూర్వకంగా మాట్లాడాలి, చిరునవ్వుతో ఉండాలి. రూపాయి ఖర్చు పెట్టే చోట 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి 1 రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాలి. అప్పుడు
బంధువైరం, ధనక్షయం అనే సమస్య నుంచి మీన రాశి వాళ్ళు బయటపడచ్చు. అలాగే రోగపీడాది సంతాప, అనారోగ్య పీడలు అనేటటువంటివి పెరుగుతాయి. శరీరానికి అనారోగ్య భావనలు, మానసికంగా అనారోగ్య భావనలు పెరుగుతాయి. వాటిని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. సంతాపాన్ని కూడా కుజుడిస్తాడు, ఆ సంతాపాన్ని తగ్గించుకోవాలి. శత్రు భయాన్ని ఇస్తాడు, శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి 4వ స్థానంలో ఉన్న కుజుడు, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు మీనరాశి వాళ్ళకి ప్రధానంగా ధన నష్టాన్ని ఇస్తాడు, అకారణ భయాన్ని ఇస్తాడు, చెడ్డ ఆలోచనలు కలిగింపజేస్తాడు, బంధువులతో అకారణ విరోధాలు ఇస్తూ ఉంటాడు, అనారోగ్యాల వల్ల బాధపడేలా చేస్తాడు, శత్రుబాధలు పెరిగేలా చేస్తాడు. ఈ వ్యతిరేక ఫలితాలన్నీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వ్యతిరేక ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలంటే ఏం చేయాలి? మీనరాశి వాళ్ళు జ్యోతిష శాస్త్ర పరంగా కుజుడికి చెప్పిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు ఈ వ్యతిరేక ఫలితాలన్నీ అనుకూల ఫలితాలుగా మార్చుకొని ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఆగస్టు 2వ తేదీ నవగ్రహాలలో కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, కుజుడి మిథున సంక్రమణం జరగగానే, ఈ కుజుడి మిథున సంక్రమణం 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. సెప్టెంబర్ 17వ తేదీ వరకు కుజుడు మిథున రాశిలోనే ఉంటాడు. అంటే ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు మిథున రాశిలో ఉన్న కుజుడు 12 రాశుల వారికి శుభ ఫలితాలను కలిగింపజేయాలంటే కుజుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే మిథున రాశిలో ఉన్న కుజుడు 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, కుజుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవటానికి ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో వచ్చే మంగళవారాలు 12 రాశుల వాళ్ళు ఆ పరిహారాలు చేసుకోవాలి. అవి చేసుకుంటే కుజుడి అనుగ్రహం కలిగి శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. నవగ్రహాలలో కుజుడికి జ్యోతిష శాస్త్ర పరంగా ప్రీతికరమైన ధాన్యం కందులు. కాబట్టి ఈ సమయంలో వచ్చే మంగళవారాలు నానబెట్టిన కందులు కొద్దిగా బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. అలా తినిపిస్తే కుజుడి అనుగ్రహం కలుగుతుంది. దగ్గరలో గోశాల లేని వాళ్ళు, గోవులు లేని వాళ్ళు ఏం చేయాలంటే 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఈ సమయంలో వచ్చే మంగళవారాలు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్నటువంటి పండితుడు, బ్రాహ్మణుడు, పూజారి గారు ఎవరికైనా ఆ కందులు దానం ఇవ్వండి. అప్పుడు ఈ కుజుడి మిథున సంక్రమణం అనేది అనుకూల ఫలితాలను 12 రాశుల వాళ్ళకి కలిగింపజేస్తుంది. ఈ దానం కూడా ఎప్పుడు ఇవ్వాలి? ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో వచ్చే మంగళవారాలు కుజహోరలో ఇవ్వండి. ఫలితం అద్భుతంగా ఉంటుంది. అంటే మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కుజహోరా కాలం ఉంటుంది. ఆ సమయంలో దానం ఇస్తే ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే దానాలు ఇవ్వలేని వాళ్ళు, గోమాతకు తినిపించలేని వాళ్ళు ఏం చేయాలంటే కుజుడికి ప్రీతికరమైన ఉపవాసం ఉండండి. కుజుడికి ఇష్టమైన వారం మంగళవారం కాబట్టి మంగళవారం ఉపవాసం ఉండండి. పగలంతా పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండి రాత్రికి కుజుడికి ఇష్టమైన కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. ఈ ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు తిన్నా కూడా ఈ కుజుడి మిథున సంక్రమణం 12 రాశుల వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా కుజుడికి దక్షిణ దిక్కు అంటే చాలా ఇష్టం, కుజుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం, కుజుడికి 9 అంకె అంటే ఇష్టం. కాబట్టి ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో వచ్చే మంగళవారాలు ఏం చేయాలంటే 12 రాశుల వాళ్ళు స్నానం చేశాక ఇంట్లో దక్షిణం వైపు ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి, కుజుడికి ఎరుపు అంటే ఇష్టం కాబట్టి ఒత్తులకు మొత్తం కూడా కుంకుమ రాసి 9 ఎర్ర ఒత్తులు తీసుకుని ఆ 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి కుజుడికి ఇష్టమైన దక్షిణ దిక్కు వైపు ఆ ఒత్తి వెలిగేలా దీపం పెట్టండి. దీన్ని కుజ దీపం అంటారు. ఈ దీపం పెట్టినా కూడా కుజుడి మిథున సంక్రమణం 12 రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా నవగ్రహాల్లో కుజుడికి 2 అధిష్టాన దైవాలు ఉంటారు, సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి. వీళ్ళిద్దరిలో ఎవరిని పూజించినా కూడా కుజుడు యోగిస్తాడు. కుజుడి మిథున సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తుంది. అందుకే మంగళవారం దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయటం, లేదా నరసింహస్వామి ఆలయానికి మంగళవారం వెళ్ళి దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయటం అనుకూల ఫలితాలు ఇస్తుంది. ఎన్ని ప్రదక్షిణలు చేయాలంటే 9 ప్రదక్షిణలు చేయాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోండి, లేదా
సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలతో అర్చన చేయించుకోండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం ఎర్ర మందార పూలతో స్వామికి అర్చన చేయించుకుంటే బ్రహ్మాండంగా కుజుడు యోగిస్తాడు. అలాగే నరసింహస్వామి ఆలయానికి వెళితే నరసింహస్వామికి అర్చన గాని అభిషేకం గాని చేయించుకోండి. నరసింహస్వామికి కూడా ఎర్ర పూలతో పూజ చేయించుకుంటే, అర్చన చేయించుకుంటే కుజుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు. ఇలా సుబ్రహ్మణ్య స్వామికి కానీ నరసింహస్వామికి కానీ మంగళవారం దర్శనం చేసుకోవటం, 9 ప్రదక్షిణాలు చేయటం, అర్చన గాని అభిషేకం గాని చేయించుకోవటం చేస్తే కుజుడి మిథున సంక్రమణం సంపూర్ణంగా యోగిస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన మంత్రం ఓం సాం శరవణ భవ, నరసింహస్వామి మంత్రం ఓం నమో నారసింహాయ. ఈ 2 మంత్రాల్లో ఏ మంత్రమైనా సరే ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో వచ్చే మంగళవారాలు కనీసం 21 సార్లు చదువుకోండి. దానివల్ల కూడా కుజుడు తొందరగా అనుగ్రహిస్తాడు. ఈ సమయంలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ వినే ప్రయత్నం చేయండి. దానివల్ల కూడా కుజుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈ సమయంలో వచ్చే మంగళవారాలు ఓం అం అంగారకాయ నమః అనే అంగారక మంత్రం, కుజ మంత్రాన్ని 21 సార్లు చదివినా కూడా కుజుడి మిథున సంక్రమణం 12 రాశుల వాళ్ళకి సంపూర్ణమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. ఈ పరిహారాల్లో ఏవి పాటించినా కూడా కుజుడి మిథున సంక్రమణం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. వ్యతిరేక ఫలితాలను కూడా అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు, గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు ఆ మార్పు 12 రాశుల మీద కలిగింపజేసే ప్రభావాలు, పాటించాల్సిన పరిహారాలు, వీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.